సినిమా అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే స్టోరీ కూడా ఏదో స్టోరీ కాదు, ఇది మన స్టోరీ. అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ కి పక్కా కనెక్ట్ అయ్యే స్టోరీ అనమాట. రవితేజ అన్న అయితే నిజంగా మాస్ కంబ్యాక్. ఆ ఫైటింగ్స్ కానీ, ఆ యాక్షన్స్ కానీ, ఆ ఎమోషన్స్ ఏదైతే అసలు నిజంగా చిరంజీవి గారిని చూసినట్లయితే అనిపించింది. రవితేజ గారిలో అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అసలు మామూలు మెసేజ్ కాదన్న. అంటే మెసేజ్ మంచి మెసేజ్ ఉంది. వాట్సాప్ లో ఉండదు మెసేజ్, బుక్ మై షోలో వెళ్ళి ఇరుముడి బుక్ చేసుకోండి. అంత మంచి మెసేజ్ ఉంది అనమాట సినిమాలో. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఉంటాయి చూడండి ట్విస్ట్లు, మామూలు ట్విస్టులు కాదు భయ, ఒకదానికి మించి ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేరు, అంత మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కడు ఏడుస్తారు. ముఖ్యంగా ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పిల్లకానో, లవర్నో బ్రేకప్, ఆఖరికి ముసలి కూడా, ముఖ్యంగా అమ్మాయిలందరూ వాళ్ళ డాడీతో వెళ్ళి సినిమా చూడండి. ఒకటే చెప్తా, సినిమా మంచిగా ఉంటే థియేటర్లో చూస్తాం, సినిమా బాగాలేకపోతే ఫోన్లో చూస్తాం. ఈ సినిమా మాత్రం థియేటర్లో చూసే సినిమా అన్న. మీరందరూ పక్కా వెళ్ళి సినిమా చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. అసలు సూపర్ హిట్. నార్మల్ అయితే లేదు అసలు. ఆ ఫీల్ కానీ, అయ్యప్ప స్వామి గురించి చెప్పడం కానీ, అది చెప్తుంటేనే ఏమైనా చేస్తున్నా కానీ చాలా ఎంత ఎమోషనల్ కానీ ఏది ఉన్నా సరే కానీ సూపర్ అంటే సూపర్ హిట్. ఇది నార్మల్ హిట్ కాదు, ఇది సూపర్ డూపర్ హిట్. ప్లస్ ఇప్పుడున్న సినిమాలలో మాత్రం ఇప్పుడు ఎంత ఫీలింగ్ ఉందో చూపెట్టిందంటే, ఒక ఎవరు ఏ క్యారెక్టర్ గురించి అయినా సరే కానీ సూపర్ అంటే సూపర్. అసలు నార్మల్ లేదు, పీక్ లెవెల్ ఉంది అసలు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ఎంత బాగుందంటే సూపర్ అంటే సూపర్ ఉంది. మ్యూజిక్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది. చాలా చాలా మనుషులకు హద్దుకునేట్లా ఎంత మంచి, ఎంత బ్యూటిఫుల్, ఫీల్ గుడ్ ఉంది. ఎంత ఫీల్ అంటే ఫీల్ గుడ్ ఉంది. అసలు ఫైట్స్ సూపర్. పాప అయితే అసలు హార్ట్ఫుల్. అసలు ఆ పాప మొత్తం ప్రాణం పెట్టి చేసినట్టు అసలు ఎంత బ్యూటిఫుల్ చేసిందంటే బ్యూటిఫుల్ చేసింది పాప. వెల్కమ్ తోటి వచ్చాను. మస్తుంది మూవీ, మాత్రం చాలా బాగుంది. అందరు చూడాలి, తప్పక చూడాలి అందరు మూవీ. ఫుల్ 100% గ్యారంటీ టైటిల్ ఇదైతే, గ్యారంటీ హైలైట్ ఉంది మూవీ మాత్రం. బీభత్సంగా ఉంది లోన. సాంగ్స్ కానీ, ఆ ఊపు కానీ, ఏదైనా ప్రతి ఒక్కటి బాగుంది మూవీ తరఫు నుంచి అయితే. ఫుల్ క్యాంబ్యాక్ అన్న, మస్తుంది లోన అయితే. ఆ సాంగ్స్ నాకైతే తట్టుకోలేనన్న, ఫుల్ మస్తుంది. ఎమోషనల్ సీన్స్ అయితే ప్యాక్ అయిపోతాయి. నేనైతే ఏడ్చానన్న, గ్యారంటీ చెప్తున్నాను. నేను ఏ మూవీకి వెళ్ళలే. ఇది నాకు, ఇది అమ్మాయిలకి కొంచెం అంటే అందరు చెల్లెల్లాగా అనుకోండి, చెప్పుకోద్దు అని మూవీ. ఇది బెస్ట్ మూవీ ఇదైతే. చాలా బాగుంది మూవీ మాత్రం, సూపర్ హిట్. కూతురు మీద ప్రేమతో ఒక సాంగ్ ఉంటుంది జోలాలి. ఆ సాంగ్ లో మనం ఎంత ఇంటెన్స్ ఎమోషన్ ఫీల్ అవుతామో, సినిమాలో ఫస్ట్ నుంచి ఒక కూతురు నాన్న మధ్య ప్రేమ అనేది చాలా అంటే చాలా డెప్త్గా చూపించాడు శివ నిర్వాణ. సినిమా అయితే వేరే లెవెల్ బ్రో, నేనేం చెప్పలేను. పీక్స్ అన్నమాట సినిమా. ఇంటెన్స్, ఇక క్లైమాక్స్ ఫస్ట్ నుంచి రవితేజ ఇంకా మామూలు కాదు. మామూలు అంటే మామూలు చేయలేదు, బ్లాక్ బస్టర్ అంతే. సూపర్ అన్నమాట, మామూలు లేదు. మనం విక్రమార్కులో వాళ్ళిద్దరు సెంటిమెంట్ ఉంటా చూసారా, అది ఎంత ఇంటెన్స్గా ఎమోషన్ ఫీల్ అవుతామో ఇందులో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫీల్ అవుతాం. అసలు కూతురు నాన్న మధ్య ఎమోషన్ సీన్స్, ప్రేమ, అసలు మందు మానే నాన్న అన్నప్పుడు వా ఏముంటుంది బ్రో. సినిమాలో బిగ్ ట్విస్ట్ ఉంటుంది లాస్ట్లో. అలా డాక్టర్ చనిపోతుంది, చెప్తున్నా ఓపెన్గా. అది అంత ప్రేమించే నాన్న కూతురు చనిపోతే ఏ రేంజ్లో ఇక ఫైర్ అవుతారో అట్లా ఆ రేంజ్లో ఫైర్ అవుతాడు అనమాట. అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకున్నందుకు శివ నిర్వాణ్కి హ్యాట్స్ ఆఫ్. అసలు సూపర్ ఉంది, బోరింగ్ లేదు, ఏం లేదమ్మా. సినిమా సూపర్, బ్లాక్ బస్టర్, సకుటుంబ సమేతంగా వచ్చి థియేటర్లో ఎంజాయ్ చేసి పోవచ్చు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాదు మోస్ట్లీ. ఇంకో కొన్ని సంవత్సరాల వరకు రాదేమో, అంత బాగుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్, బ్లాక్ బస్టర్ ఉంది.